రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. దాంతో షాబాద్ మండలంలోని ఎట్ల ఎర్రవల్లి గ్రామం జల దిగ్బంధమైంది. చుట్టూ వాగులు పొంగిపోరడంతో బయటకు వచ్చేందుకు దారి లేక స్థానికులు నానా ఇబ్బందులు పడుతున్నారు. బ్రిడ్జి నిర్మాణం అర్ధాంతరంగా నిలిచిపోవడమే ఈ ఇబ్బందులకు వచ్చాయంటూ కూడా స్థానికులు చెబుతున్నారు. అత్యవసర పరిస్థితి ఉన్నా గ్రామం దాటే పరిస్థితి లేదంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గ్రామస్తులు. రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. దాంతో షాబాద్ మండలంలోని ఎట్ల ఎర్రవల్లి గ్రామం జల దిగ్బంధం చేయింది. చుట్టూ వాగులు పొంగిపొరడంతో బయటకు వచ్చేందుకు దారి లేక స్థానికులు నానా ఇబ్బందులు పడుతున్నారు. బ్రిడ్జి నిర్మాణం అర్ధాంతరంగా నిలిచిపోవడంతోనే ఈ ఇబ్బందులు వచ్చాయంటూ కూడా స్థానికులు చెప్తున్నారు. అత్యవసర పరిస్థితి ఉన్నా గ్రామం దాటే పరిస్థితి లేదంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గ్రామస్తులు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి ఫోన్ ద్వారా మా కరెస్పాండెంట్ హరికృష్ణ సిద్ధంగా ఉన్నారు. హరికృష్ణ, చెప్పండి, ప్రస్తుతం ఆ ఊర్లో పరిస్థితి ఎలా ఉంది? ఇంకా వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయా? గ్రామస్తులు ఏమంటున్నారు? థ్యాంక్ యూ సాయి. అధికార నిర్లక్ష్యం షాబాద్ మండలం ఎట్ల ఎర్రపల్లి గ్రామ ప్రజలకు శాపంగా మారింది. అయితే రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గంలోని ఈ యొక్క ఎర్లవెల్లి గ్రామంపై వాగు పక్కన వాగు ప్రవహిస్తున్న నేపథ్యంలో కూడా ఆ యొక్క గ్రామానికి ఆ మండలానికి వెళ్లే ఏకైక మార్గం ఈ యొక్క వాగు పైన వాగులోనే ఉండడం నేపథ్యంతో నిన్న కురిసిన భారీ వర్షానికి మొత్తంగా కూడా వాగు ఉప్పొంగి పొర్లిపోతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే గ్రామంలోకి పూర్తిగా నీళ్లు రావడంతో ప్రజలంతా కూడా బిక్కుబిక్కుమంటూ ఉంటున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ యొక్క ప్రతి ఏటా కూడా ఈ యొక్క భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కూడా గ్రామంలో పూర్తిగా రాకపోకలు నిలిచిపోతున్నాయి. బ్రిడ్జి అసంపూర్తి నిర్మాణంగా కట్టడం వల్లే ఈ యొక్క గ్రామస్తులు ఈ యొక్క అంటే మండలానికి వెళ్లే రూటు లేకుండా గ్రామంలోనే చిక్కపోతున్నామంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రికి వెళ్లాల్సిన వారు, విద్యార్థులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటూ కూడా స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామానికి ప్రత్యామ్నాయ లేకపోవడంతో ప్రతి ఏటా కూడా ఇదే పరిస్థితి ఎదురవుతుంది. ఇప్పటికైనా అధికారులు తక్షణ చర్యలు తీసుకొని ఈ యొక్క అసంపూర్తిగా నిర్మించిన బ్రిడ్జిని ఏదైతే ఉందో దాన్ని పూర్తి చేసి వెంటనే ఈ యొక్క శాశ్వత పరిష్కారం చూపెట్టాలంటూ కూడా వారంతా కూడా కోరుతున్న పరిస్థితి ఉంది. అయితే నిన్న రాత్రి ఈ కురిసిన భారీ వర్షం కారణంగా గ్రామానికి మండలానికి మొత్తంగా కూడా రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి అయితే ఇప్పుడిప్పుడే ఈ యొక్క వాగు యొక్క వరద ఉధృతి కొంత తగ్గుముఖం పడుతున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికి ఎటువంటి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పటికీ అటు స్థానిక ఎమ్మెల్యే దృష్టికి కూడా ఈ యొక్క విషయం తీసుకెళ్లామంటూ కూడా స్థానికులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే వెంటనే ఈ యొక్క చర్యలు చేపట్టాలి, అసంపూర్తిగా ఉన్న బ్రిడ్జిని మొత్తంగా కూడా పూర్తి చేసి శాశ్వత పరిష్కారం చూపెట్టాలంటూ కూడా స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. సాయి, రైట్, థ్యాంక్ యూ హరికృష్ణ.